హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మిథున్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ రీవాల్యుయేషన్ డిగ్రీ ఎగ్జామినేషన్స్ రిజల్ట్ అనేది మనకు రిలీజ్ చేయబడింది. రిజల్ట్లో మనం కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు రీవాల్యుయేషన్ పెట్టాలనుకుంటున్నారు, లేదా ఫోటో కాపీ కావాలనుకుంటున్నారు మీ ఎగ్జామినేషన్ పేపర్ది. అది మన లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంది, స్టార్టింగ్ డేట్ ఎప్పటి నుంచి అంత మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తోని తప్పకుండా షేర్ చేయండి. అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసిందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేయబడింది. అది ఎవరికంటే యూజీ సిబిసిఎస్ వాళ్ళకి, అంటే బీకామ్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకే. ఎందుకంటే రివాల్యుయేషన్ ఇంకా ఫోటో కాపీ పెట్టుకోవాలని 2024 మీకు తెలిసి ఉంటుంది ఫ్రెండ్స్. రీసెంట్లీ మనం సాటర్డే రోజు మనకి ఎగ్జామినేషన్స్ రిజల్ట్ అనేది రిలీజ్ చేయబడింది. అయితే రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి రివాల్యుయేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, మన ఫోటో కాపీ డేట్స్ ఎప్పుడు, లాస్ట్ డేటు, ఫీజు ఎంత, అవంతా కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ మన వీడియోలో ఏంటంటే నోటిఫికేషన్ ఉస్మానియా యూనివర్సిటీ రిలీజ్ చేయబడింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారంటే, ఇది వచ్చేసి డిగ్రీ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్ జరిగిన వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే వాళ్ళ గ్రేడ్ కార్డ్ని రెస్పెక్టివ్ కాలేజ్ నుంచి 3 వీక్స్ తర్వాత తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. The students are requested to approach any of the TS online centers for submission of revaluation request along with the required fee and copy of memo, internet memo. TS online charges are 15 rupees per application. Candidate who decide to apply for revaluation should apply separately without waiting for the photocopy of answer script. దీంట్లో ఏమో చెప్తున్నానంటే, మన రివాల్యుయేషన్ ప్రాసెస్ వచ్చేసి నియర్ బై మీ సేవా సెంటర్స్ లేదా టీఎస్ ఆన్లైన్ సెంటర్స్లో వెళ్ళి మనం పెట్టవచ్చు. టీఎస్ ఆన్లైన్ సెంటర్స్లో మనం వచ్చి ఆడ రివాల్యుయేషన్ రిక్వెస్ట్ పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన ఇంటర్నెట్ మెమో, అంటే ఆన్లైన్ మనం తీసుకున్న మెమో ఉండాలి, లేకపోతే మన కాలేజ్ వాళ్ళు ఇస్తారు ఆ మెమో అయినా ఉండాలి. అయితే మనకు ఎట్లయినా కాలేజ్ మెమో రానికి టైం పడుతుంది కాబట్టి మనం ఆన్లైన్లో రిజల్ట్ చూసిన మెమో ప్రింట్అవుట్ తీసుకొని మన నియర్ బై టీఎస్ ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళాలి. అలా టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ ఏంటంటే పర్ అప్లికేషన్, అంటే ఒక్క అప్లికేషన్కి 15 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో చూసిన రిజల్ట్ దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని నియర్ బై టీఎస్ ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేయండి. 15 రూపీస్ పర్ అప్లికెంట్ ఛార్జెస్ ఉంటుంది. ఇంకేంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే రివాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఆన్సర్ స్క్రిప్ట్ ఫోటో కాపీ వచ్చేదాకా వెయిట్ చేయొద్దని ఎటు చెప్పారు. ఫోటో కాపీ వచ్చేదాకా టైం పడుతుంది, అది వెయిట్ చేయకుండా మీరు ఒకవేళ రివాల్యుయేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోటో కాపీ చెక్ చేసుకుంటే ది క్యాండిడేట్ విల్ బీ ప్రొవైడెడ్ ఫోటో కాపీ ఆఫ్ హిజ్ ఆర్ హర్ థియరీ ఆన్సర్ స్క్రిప్ట్ ఆన్ పేమెంట్ ఆఫ్ 1000 per పేపర్. ఇదేమంటున్నా అంటే ఫోటో కాపీ ఒకవేళ ఎవరికైనా కావాలంటే హిజ్ ఆర్ హర్ అంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ది, మీకు అంటే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ పేపర్స్ కావాలంటే థియరీది, ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి మన పేమెంట్ ఎంత ఉంటుందంటే పర్ ఎగ్జామ్ పేపర్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఈ 1000 రూపీస్ మనం ఇస్తే మనకి ఏంటంటే మన ఎగ్జామినేషన్ థియరీ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది మనకి వస్తుంది. The request for photocopy of answer script should be submitted in the prescribed proforma available in OU website by the concerned candidate duly attested by the principal of the concerned college along with hall ticket, copy of memo, internet memo. Next third వచ్చేసి revaluation application receipt. మనకు ఒకవేళ ఫోటో కాపీ కావాలంటే 1000 రూపీస్ పర్ పేపర్ సబ్మిట్ చేయాలి. ఇంకా దాని తర్వాత ఏంటంటే మన ఆన్సర్ స్క్రిప్ట్ గురించి ఏంటంటే ఓయూ వెబ్సైట్లో ఒక కరెక్ట్ ప్రాసెస్ ఉన్నది. ఇది మనం ఎట్లా అప్లై చేయాలి, మన ఫోటో కాపీ కావాలి, అది ఎట్లా అప్లై చేయాలో ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో మనం తయారు చేసి రాసి మన ప్రిన్సిపల్ది సైన్ ఉండి, మన కాలేజ్ సీల్ ఉండి, దాని తర్వాత మన హాల్ టికెట్ నెంబరు, ఇంటర్నెట్ నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్, ఆ మార్క్స్ మేము, ఇంకేంటంటే రివాల్యుయేషన్ అప్లికేషన్ రిసిప్ట్, ఈ 3 మనం ఇది తీసుకొని ఇంకా ఓయూ వెబ్సైట్లో ఒక ఫిక్స్డ్
ప్రొఫార్మా ఉంటుంది. అంటే ఫిక్స్డ్ మన ఈ ఇట్లా సెంటెన్స్ రాయాలి, ఇవి మన దగ్గర ఉండాలి, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ అవన్నీ ఎట్లుంటుందో మన ఈ వెబ్సైట్లో ఉన్నది అట్లా మనం తయారు చేసి సబ్మిట్ చేయవచ్చు. The photocopy of the answer script will be sent to the candidates by post in a month's time from the last date of submission. మన లాస్ట్ డేట్ సబ్మిషన్ నుంచి చూసుకుంటే మన ఫోటో కాపీస్ వచ్చేసి పోస్ట్లో పంపుతారు మంత్స్ టైంలో. అంటే మనం ఒక 1 month యావరేజ్గా టైం పడుతుంది. ది రిక్వెస్ట్ ఫర్ ఫోటో కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ విల్ బీ యాక్సెప్టెడ్ ఎట్ ది ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రమ్ 27th February 2024. మన ఫోటో కాపీ రిక్వెస్ట్ వచ్చేసి యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తారంటే మన ఆన్సర్ స్క్రిప్ట్ వాల్యూ యాక్సెప్ట్ ఎప్పుడు అంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్లో సబ్మిట్ చేయాలి. అది మన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27th February 2024. ఇప్పుడు మనం రివాల్యుయేషన్ ఫీజు ఫోటో కాపీ ఫీజు చెక్ చేసుకుందాం. మన రివాల్యుయేషన్ ఫీజు చూసుకుంటే 500 రూపీస్ ఉంటుంది పర్ పేపర్ ఫ్రెండ్స్. మనం ఇంకోసారి చెప్తున్నా, 500 రూపీస్ పర్ పేపర్. మన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27th February నుంచి ఉంటుంది ఫ్రెండ్స్, వితౌట్ లేట్ ఫీ. ఇది అదే స్టార్టింగ్ వచ్చేసి 27th February నుంచి ఫ్రెండ్స్, వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 5th March 2024. ఈ స్టార్టింగ్ డేటు వితౌట్ లేట్ ఫీ డేటు. నెక్స్ట్ మనం లేట్ ఫీ డేట్తో చూసుకుంటే 7th March 2023. మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్, లేట్ ఫీ వచ్చేసి 7th March 2023. యాక్సెప్టెడ్ ఏంటంటే మన టీఎస్ ఆన్లైన్ సెంటర్స్లో యాక్సెప్ట్ చేస్తారు క్యాష్ తరపున. నెక్స్ట్ ఫోటో కాపీ కావాలంటే 1000 రూపీస్ పర్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది స్టార్టింగ్ వచ్చేసి 27th February 2024, వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 7th March. లేట్ ఫీతో లేదు ఫ్రెండ్స్, ఇది వితౌట్ లేట్ ఫీ దాకానే. నెక్స్ట్ ఇది ఇట్లా వచ్చేసి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో మనం సబ్మిట్ చేయాలి. ఇంకేంటంటే దాంతో కోర్ బ్యాంకింగ్ స్లిప్. ఇది వచ్చేసి మన ప్రాసెస్ రివాల్యుయేషన్, ఇంకా మన ఫోటో కాపీ ఎట్లా తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినైతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి.